ఉండి ఎవరైనా ఆకలితో అలమటిస్తున్నారంటే వాళ్ళకి సాయం చేయాలన్న మనసు వస్తుందా నీకు? రాదు. ఎందుకు రావట్లేదంటే నువ్వు సాతాను చేతిలో ఉండిపోయావు. దాచిపెట్టొద్దు. విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. వెదజల్లమంటున్నాడు దేవుడు. ఒకవేళ ధనాన్ని వెదజల్లాలా? కాదు. నీ ప్రేమని వెదజల్లు. దేవుని యొక్క గుణగణాలను వెదజల్లు. దేవుని యొక్క ప్రేమను వెదజల్లు. ఇదిగో నేను యేసయ్య పిల్లను, నా యేసయ్య చెప్పిన మార్గం ఇది, నేను కూడా అందరినీ ప్రేమిస్తా, అందరినీ ప్రేమగా పలకరిస్తాను, అందరికి ఉన్న సమస్యల కోసం ప్రార్థన చేస్తాను అని ఇలా వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించే మాస్టర్. ఈ రోజున ప్రభువు నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు ఏ స్థలంలో పనిచేస్తున్నావు, దేవుడు నీకు ఏ ఉద్యోగం ఇచ్చాడు, ఏ వ్యాపారం ఇచ్చాడో అక్కడికి నీ దగ్గరకు దేవుడు ఆజ్ఞ లేనిది ఎవరు నీ దగ్గరికి రాదు. వస్తున్నారు అంటే వాళ్ళని నీవు దేవుని మాటలు చెప్పాలి. ఈ లోకం అనుకోవచ్చు మత మార్పిడి అని. మత మార్పిడి కాదు ఇది. పరిశుద్ధ మార్పు, పరిశుద్ధుల సావాసములోకి వెళ్ళే మార్పు. మత మార్పు కాదు ఇది. నరకంలోకి వెళ్లకుండా ఉండాల్సిన మార్గము చూపే మార్పు అదే. ఈరోజు నా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో దేవుడు చెప్తున్నాడు, సాతాను ప్రేరేపణకు లోబడద్దు. యవ్వన కాలంలో ఉంటున్న యవ్వనస్తుడా, యవ్వనురాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించు. నీకు చదువునిచ్చింది నువ్వు ఉద్యోగం అది చేయటానికి కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి. ఆ గ్రంథములో ఉన్న విలువైన ఆ యొక్క గనిని తీసుకోవడానికి, ఆ జ్ఞానాన్ని నువ్వు దాచుకోవడానికి కాదు, అనేక మందికి పంచి పెట్టడానికి. రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా చెప్పండి. మందిరానికి వెళ్ళి మౌనంగా ఉండి మౌనంగా వస్తున్నామేమో కాదు, దేవుడు నీతో ఏం మాట్లాడాలో అనేక మంది పంచిపెట్టే ఆ వారం. అది నీ స్నేహితుడైన, బంధువైన, మిత్రుడైన, ఎవరైనా సరే, శత్రువైనా సరే, లేదా నీ ఇంటికి ఎవరైనా వస్తున్న వాళ్ళైనా సరే, వాళ్ళకి ఇదిగో దేవుడు ఈ విధంగా నీకు సహాయం చేస్తాడని వాళ్ళకి ధైర్యపరిచే మాటలు చెప్పండి. కొంతమంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, అయ్యో పాపం బాగలేదని వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికక్కడే ఒక మాట చెప్పేస్తూ ఉంటారు. అయ్యా, ఇలాంటి వాళ్ళు చాలామంది నేను చూశాను, మా కుటుంబంలో కూడా ఇలాగా అయిపోయారయ్యా. ఇప్పుడు ఆ మాట పేషెంట్ విన్నాడండి ఏమవుతాడు? ఆ మాట పేషెంట్ విన్నాడండి ఏమవుతాడు? నా పరిస్థితి కూడా అలాగ అయిపోద్దేమో. కానీ నువ్వు ధైర్యం చెప్పు. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నప్పుడు నాకు ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేయగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నానంటే ఆయన కృప అని ఒక సాక్ష్యం చెప్పి చూడు. ఆ పేషెంట్ ఏమవుతాడు? ఆ దేవుడు, వాళ్ళని బ్రతికించిన దేవుడు నన్ను కూడా బ్రతికిస్తాడని ఆయన వైపు తిరుగుతారు. ఇలాంటి సాక్ష్యాలు ఉండాలి. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యము విని విడిచిపెట్టద్దు. అనేక మందికి షేర్ చేయి. ఇది చాలా విలువైన మాట. ఇది చాలా విలువైన. ఈ రోజున సాతాను ప్రేరేపణలో ఎంతో మంది చిక్కుపోతున్నారు. ఎన్నో కుటుంబాలు చిక్కుపోతున్నాయి. భార్యాభర్తల బంధాలు అప్పుడే ఇలా వివాహం చేసుకున్నారు, కొంతకాలమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకున్నారు. పిల్లల యొక్క ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నిన్ను విడువను, ఎడబాయనని ప్రమాణం చేసి వాళ్ళు దేవుని యందు మాట తప్పుతున్నారు. వ్యాధి బాధలైనా సరే, ఏ వేదన ఉన్నా సరే, ఏ పరిస్థితి ఉన్నా నేను విడువను, ఎడబాయను అని చెప్పిన వాళ్ళు ఈ రోజున ఏమవుతున్నారు? దేవుని యందు ప్రమాణం చేసిన వాళ్ళే ఈ రోజున ఏమవుతున్నారు? దేవుడు ఒట్లు పెట్టుకోమని చెప్పాడా? ఎక్కడ చెప్పలా. కానీ నువ్వు ప్రమాణం చేసావు. ఇప్పుడు ఏం చేయాలి? లోబడాలి. దేవుడికి నువ్వు సమాధానం ఇచ్చి, దేవుడితో నువ్వు వాగ్దానం చేశావు. దేవుడు నీకు వాగ్దానం చేయడం కాదు, నువ్వు దేవునితో వాగ్దానం చేసావు. కనుక నువ్వేం చేయాలి? విడవకూడదు. అని నువ్వేం చేస్తున్నావు? విడిచేస్తావు.
ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని, మార్పు పొందు, మార్పు పొందు. కొద్ది దినాలే, దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు. పరిస్థితులన్నీ నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆ కరువులు కనపడుతున్నాయి. దేవుడు చెప్పాడు ప్రకటన గ్రంథములో, ఏదైతే పద్మాసు దీపంలో యోహాను గారితో చూపించినవన్నీ నీకు కనపడుతున్నాయి. కరువు వచ్చేస్తుంది. ఆల్రెడీ ప్రధానమంత్రి కూడా చెప్తున్నాడు. అన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోకండి, విచ్చలితనంగా ఉండొద్దు, బంగారాన్ని ఇష్టానుసారంగా కొనొద్దు, ఏ వస్తువులు కొనుక్కోవద్దు అని ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అయినా సరే నువ్వు మార్పు పొందట్లేదా? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మార్పు పొందాల్సిన సమయము కొద్ది దినాలే, ఇంకెంత కాలము లేదు. కొద్ది దినాల్లో దేవుడు వచ్చేస్తున్నాడు, ఖచ్చితంగా వచ్చేస్తున్నాడు. సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన రాకడ సూచనలన్నీ కనబడుతున్నాయి. పరిస్థితులన్నీ దిగజారిపోయి సముద్ర నీరు ఇంకిపోతుంది, యూఫ్రటీసు నది ఎండిపోతుంది. అన్ని పరిస్థితులు నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఎంతకాలం ఇక? మార్పు లేని జీవితం ఇంకెంతకాలం? ఒకవేళ మార్పు లేకపోతే దేవుడు చెప్తున్నాడు, ఒకడు తిరుగుతూ ఉంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. విడిచిన వాడి పరిస్థితి అలా ఇలా ఉండదు. భయానకమైన 7 ఏళ్ళ శ్రమలు. రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుని పేరిట మనవి చేస్తున్నాను, మార్పు పొందండి. దేవుడు మిమ్మల్ని మార్చాలని దేవుడు నాతో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను మార్చడం కోసమే ఈరోజు ఈ కృపనిచ్చాడు. ఈరోజు మనం ఈ విధంగా ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన పాదాల చెంత ఉన్నామంటే కేవలం ఆయన మనం మార్చడం కోసమే. నీలో ఏదో ఉందని కాదు, నీలో మార్పు వస్తే నువ్వు పరిశుద్ధంలోకి రావాలనే ఆయన ఈ సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. కనుక వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా మార్పు రావాలి. ప్రభువుని అడిగయ్యా, నేను మారాలి, నా కుటుంబం మారాలి, అందరూ మారాలి. దేవా, నీ మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ మారాలి, లాయర్లు మారాలి, పోలీసు వాళ్ళు మారాలి, అందరూ అన్యాయపు సొమ్ములు ఆశిస్తున్న వారు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారు, ఇలా ప్రతి ఒక్కరు మార్పు పొందాలి. ధనం మీద ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ విడుదల పొందుకోవాలని ఈ రోజు నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. పొరుగు వారి కోసము ప్రార్థన చేయమన్నాడు, శత్రువు కోసము ప్రార్థన చేయమన్నాడు. అలాంటి దేవుని కలిగి ఉండి నువ్వు మౌనంగా కూర్చున్న నీ నోటిలో ఆయన నాలుక పెట్టింది దేనికో తెలుసా? ఎదుటోని దూషించడానికి కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేయటానికి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. మోషే కూడా మౌనంగా ఉండుంటే అన్ని కార్యాలు జరిగాయి కావు. దేవుడు చూసుకుంటాడని అలాగే ఉండలా, దేవుణ్ణి బ్రతిమిలాడుకున్నాడు. మోషే ఏమన్నాడు? అయ్యా దేవుడు ఏమన్నాడు? మోషే, వీళ్ళందరినీ నేను నాశనం చేసి నీలో నుండి ఒక జనాంగాన్ని తీసుకొస్తానంటే ఏమన్నాడు? బ్రతిమిలాడాడు. అయ్యా వద్దయ్యా, వాళ్ళని క్షమించయ్యా, బ్రతిమిలాడాడు. అందుకే ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దేవుని బ్రతిమిలాడు. అయ్యా, ఒక్క ఆత్మ నశించిపోకూడదయ్యా, నా బంధువు నశించిపోకూడదయ్యా, నా స్నేహితుడు నశించిపోకూడదయ్యా, ఎవరు నరకంలోకి వెళ్ళకూడదయ్యా, వారిని కనికరం చూపయ్యా. నువ్వు ప్రార్థన చేయటానికే నీకు నోరిచ్చింది. నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయటానికి నీకు నోరిచ్చింది. అందుకే తగ్గింపు కలిగి ప్రార్థన చేయండి. కనుక ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుడు, నీ కష్టాలు తొలగించే దేవుడు నీకున్నాడు. నీ బాధలు తొలగించే దేవుడు, నీ పాపానమంతటా కడగడానికి ఆయన రక్తమంతా దారబోసిన దేవుడు నీకున్నాడు. నువ్వు నరకంలో కాలిపోవడానికి కాదు ఆయన వచ్చింది, నిన్ను నరకం నుండి రక్షించడానికి వచ్చాడు. ఎవరైతే రక్షణ లేని వారు ఇప్పుడే ఈ వాక్యం వింటున్న వారు రక్షణ తీసుకోండి. దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించినా ఏమయ్యాడు? కుడి పక్కన దొంగ ఏమయ్యాడు? పరదేశిలో ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాక్యం వింటున్న నీవు కూడా, అయ్యా నేను కూడా రక్షించబడాలని ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అన్నా
తెచ్చాగా. ఏమో ఎలా వండాలో తెలీదు. అయ్యయితే తెలుసు. ఎన్ని నీళ్ళెయ్యాలో తెలీదు. 2 గ్లాసులు పొయ్యి మరి. మరి ఎన్ని రోజులొత్తాయో తెలీదుగా. 2 కేజీలేగా. 2 కేజీలేగా.